బిర్యానీ తీసుకొచ్చి పెట్టాను. షేడ్స్ ఉన్నారా నీలా తక్కువ నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. చీర కట్టుకో, నా పెన్ ఉన్నదా, చీర కట్టుకుంటే లక్షణంగా ఉంది. గుడ్. వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. గైస్ ఇక మొట్టమొదటిసారిగా చీర కట్టుకున్న జాబ్నవి నా పెన్లో చూడు ఎట్టున్నదో. ఫస్ట్ టైం చీర కట్టుకొని వచ్చింది తిట్టంగా సరసలు కట్టుకుంది, కానీ ఈ మధ్య కట్టుకోకని చెప్తున్నా. ఎందుకంటే దంచుతుంది కానీ దొడ్డ అయితే లేదు. మరి ఇట్లా మంచిగా ఉంటుంది కట్టుకో అని చెప్తే ఇప్పుడు కట్టుకున్నది. ఇప్పుడు ఎట్లున్నదో కామెంట్ చేయండి. అంటే మంచిగా ఉన్నదా, చీర కట్టుకుంటే లక్షణంగా ఉందా లేదనేది చెప్పు. లక్షణంగా ఉన్నావు, లక్షణంగా ఉన్నావా? గుడ్. రాఖీ పండుగకు దగ్గర రేపే లక్షణంగా ఉన్నదట. లక్షణంగా ఉన్నాను నేను కూడా, లక్షణంగానే ఉన్నా. గంటలు పెంచుకొని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. ఇక ఉర్రంగా తంతా కొడతా అంటే ఈ చీర కట్టుకున్నది చూసారా. థ్యాంక్ యూ. రోజు చీరలు కట్టుకో. ఒకరోజు చీరలు, ఒకరోజు చీర కట్టుకున్నావా 2 రోజులు డ్రెస్సులు వేసుకోవాలి. మళ్ళీ 2 రోజులు చీరలు కట్టుకున్నావా ఇంకో 2 రోజులు డ్రెస్సులు వేసుకోవాలి. గిట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఆలోచన ఉండాలి. కొంచెం బుర్ర తక్కువ. ఈ బుర్రను కొంచెం పదన పెట్టి ఖచ్చితంగా రాకుతుంది ఇట్లా మంచిగా. లేకపోతే బుర్ర పెరుగుతలేదు. దీనికి బుర్ర బాగా తక్కువ ఉన్నది. ఇంట్లో వాళ్ళు పాప అన్నదమ్ములు లేరు, తండ్రి లేరు, ఏం చెప్పలేరు. అందుకే బుర్ర తక్కువది దొరికింది నాకు. బుర్రది తక్కువ బుర్ర తక్కువది. బుర్ర ఏం లేదు, గుర్తుదే. బిర్యానీ తీసుకొచ్చి పెడితే పని మూసుకొని పిల్లిగా పళ్ళైనట్టు తిట్టది తప్ప అది ఎట్లా తెచ్చినావు, ఏ విధంగా తెచ్చినావు అనేది ఆలోచన ఉండదు. సో ఈ వీడియో నేను గుడికి రాను గుడికి రాను, కానీ నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. దీని చీర కట్టుకున్నందుకన్నా ఒక లైక్ వేయండి.